ఈ రోజుల్లో భయంకరమైన క్రూర మృగం ఏది అంటే ఎవరైనా సింహం, పులి, జాగ్వర్, చిరుత ఇలా ఇవన్నీ మొదటి వరుసలో ఉంటాయి. కానీ ఇదే మాట 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న జంతువులు ఏంటి అని అడిగితే అప్పుడు ఉండే లిస్ట్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి కాలంలో బ్రతికిన ప్రతి జంతువు దాదాపు ఒక క్రూర మృగం లాంటిదే. ఈ రోజు ఈ వీడియోలో అలా అంతరించిపోయిన ఆ పవర్ఫుల్ మాన్స్టర్స్ ఏంటో చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేసేయండి ఫ్రెండ్స్. డయోడాన్. ఇప్పుడు మనం చూసే ఈ పందులనేవి మనకి అంత ప్రమాదకరమైనవి కాదు. కానీ 23 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ పందులు మాత్రం చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూసే సింహం ఒక బఫెలో అంత సైజులో ఉంటే ఆ సింహం ఎంత బలంగా ఉంటుందో ఈ యానిమల్ కూడా 23 మిలియన్ల సంవత్సరాల క్రితం అంత బలంగా అంత పెద్దదిగా బ్రతికిన మాంసాహారపు జంతువు. ఈ నార్త్ అమెరికాలో బ్రతికిన ఈ క్రూర మృగం ఏకంగా 9 అడుగుల పొడవు, అలానే 750 కేజీల బరువు వరకు ఉండేది. ఇంకా వీటికున్న బలమైన పళ్ళ సహాయంతో వేటినైనా కూడా చాలా ఈజీగా చంపి తినేసేది. ఇది వేటాడే టెక్నిక్ కూడా ఏదైనా జంతువుని వెంబడించినప్పుడు మనం కార్స్ ని ఎలా అయితే గుద్దుతామో ఇది కూడా ఆ జంతువుని గుద్ది అది ఈ నేల మీద దొర్లుకుంటూ పడిపోయేటప్పుడు వెంటనే దానిపైకి దూకి అంత క్రూరంగా వేటాడి చంపి తినేస్తుంది. అంతేకాదు ఒక్కసారి దాని నోటిని చూడండి ఎంత పెద్దదిగా తెరవగలుగుతుందో. ఇంత పెద్ద నోరు, దానికి తగ్గ బలమైన పళ్ళు. ఇలా ఉంటే ఈ మాన్స్టర్ ని ఏ జంతువైనా ఆపగలుగుతుందా? అందుకే దీని కంటపడ్డ ప్రతి జంతువు దీనికి ఆహారంగా బలైపోతుండేవి. థెరిజనోసారస్. మామూలుగా ఈ శాకాహార డైనోసార్ల దగ్గరికి ఈ టీరెక్స్ వచ్చిందంటే అది ఎంతటి పెద్ద డైనోసార్ అయినా ఖచ్చితంగా భయపడాల్సిందే. కానీ ఈ థెరిజనోసారస్ డైనోసార్ మాత్రం ఈ టీరెక్స్ కి ఏ మాత్రం భయపడదు. ఎందుకంటే ఒక్కసారి దాని పంజాకున్న గోర్లను చూడండి. ఒక్కొక్కటి ఎంత పెద్దవిగా ఉన్నాయో. వాటికున్న ఒక్క గోరు సైజే ఏకంగా 3 అడుగుల పొడవు వరకు ఉంటుంది. అంటే ఇది ఆకుల్ని మొక్కల్ని తినే శాకాహార డైనోసార్ అయినప్పటికీ దీనికున్న 6 పొడవాటి గోర్లతో ఈ టీరెక్స్ వంటి డైనోసార్లకు కూడా చుక్కలు చూపించేసేది. ప్రపంచంలో ఏ డైనోసార్కి లేనంత పెద్ద గోర్లు దీనికొక్కదానికే ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా ఈ టీరెక్స్ ఈ డైనోసార్ పై అటాక్ చేద్దామని వచ్చినా కూడా దీని పొదునైన గోర్లకి బలైపోతుంటుంది. ఒక 6 పొదునైన కత్తులతో దాడి చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఈ డైనోసార్ దాని గోర్లతో దాడి చేసినా కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఈ వింతైన డైనోసార్ 72 మిలియన్ల సంవత్సరాల క్రితం మంగోలియా అనే కంట్రీలో బ్రతికింది. అలానే 33 అడుగుల పొడవు, ఇంకా 5000 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. ఇంతటి పెద్ద డైనోసార్ యొక్క ఫాసిల్స్ ని మొట్టమొదటిసారిగా 1948లో గోబీ డెసర్ట్ లో కనిపెట్టడం అనేది చేశారు. థైలాకోలియో. ఈ జంతువు చూడటానికి కేవలం 5 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసే జాగ్వార్ ఎలా ఉంటుందో అంతే సైజులో ఇది ఉంటుంది. కానీ ఇది అటాక్ చేసే విధానం మాత్రం మహా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి దాని నోట్లో పైన కింద 4 బలమైన పళ్ళని కలిగి ఉంటుంది. అవి ఎంత బలమైనవి అంటే ఇదేదైనా జంతువుని పట్టుకుందంటే వాటి మాంసపు కండల్ని కొన్ని నిమిషాల్లోనే పీకి పక్కన పెట్టేసేది. అంతేకాదు వాటి బాడీలో ఉండే ఎముకలను కూడా విరిచేంత శక్తి వాటి దవడలకు ఉంటుంది. వీటి దవడల్లో ఉండే మజిల్స్ చాలా బలంగా ఉండటంతో అందుకే దీని నోట్లో ఉన్న ప్రతి పన్ను దీనికి ఒక ఆయుధంలా పనిచేసేది. ఇదే కాకుండా దీని కాలుకి ఒక ప్రత్యేకమైన గోరు కూడా ఒకటి ఉంటుంది. ఆ గోరు సహాయంతో కూడా ఈ జంతువుల యొక్క శరీరాన్ని చీరేయటానికి దీనికి బాగా ఉపయోగపడేది. సో దీనికి ఈ బలమైన పళ్ళు అలానే ఈ బలమైన గోరు ఉండటం చేత దీనికన్నా బలమైన జంతువుపై కూడా ఇది ఏ మాత్రం భయపడకుండా దాడి చేసి వాటిని కూడా చంపి తినేసేది. ఇంతటి భయంకరమైన జంతువు అనేది 20 లక్షల సంవత్సరాల క్రితం ఈ ఆస్ట్రేలియాలో రాజ్యమేలింది. పోట్రోసెరాటోప్స్. చిలక ముక్కులాగా ఉండే ఈ డైనోసార్ పెద్ద తలతో చూడటానికి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా పిరికిది. ఈ డైనోసార్లు మొక్కల్ని ఆకుల్ని తింటూ బ్రతికే శాకాహార జంతువులు. అలానే ఈ డైనోసార్ కి బద్ద శత్రువు వచ్చేసి ఈ వెలోసిరాప్టర్ డైనోసార్.
ఇదే వీటిని వెంటాడి వేటాడి మరి చంపి తినేసేది. ఈ డైనోసార్స్ వీటి దగ్గరికి వచ్చాయంటే ఈ ప్రోటోసెరాటాప్స్ డైనోసార్ వెంటనే అక్కడి నుంచి పారిపోయేది. అవి ఎంత పారిపోయినా కూడా ఈ డైనోసార్లు మాత్రం వాటిని చంపే వరకు అస్సలు వదిలిపెట్టేవి కాదు. వాటి పొడవాటి గోర్లతో వీటి బాడీని కోసి పారేసేవి. ఈ ప్రోటోసెరాటాప్స్ అనే డైనోసార్లు 75 మిలియన్ సంవత్సరాల క్రితం ఈస్ట్ ఏషియాలో ఉన్న మంగోలియా అనే కంట్రీలో బ్రతికాయని తెలుసుకున్నారు. ఇంకా ఇది 6 అడుగుల పొడవు 180 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. వీటి ఫాసిల్స్ ని కనిపెట్టడం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే వీటి ఫుల్ బాడీ ఫాసిల్స్ మొత్తం పర్ఫెక్ట్ గా ఒకే చోట దొరికాయి కాబట్టి. ఆర్కెలోన్, ఒక్కసారి ఈ తాబేలు యొక్క ఫాసిల్స్ ని చూడండి. ఆ మనిషితో పోలిస్తే అది ఎంత పెద్దదిగా ఉందో. ఇంతటి పెద్ద తాబేలు అనేది 83 మిలియన్ల సంవత్సరాల క్రితం నార్త్ అమెరికాలో బ్రతికింది. అలానే దీని తల నుంచి తోక దాకా 15 అడుగుల పొడవు వరకు ఉంటూ ఇంకా 2200 కేజీల వరకు కూడా బరువుని కలిగి ఉండేది. ఇప్పుడు మనం చూసే తాబేలుతో పోలిస్తే ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్దది. దీని రూపమే చూడటానికి ఇంత పెద్దదిగా ఇంత భయంకరంగా ఉండేసరికి అందుకే సైంటిస్టులు దీనికి రోలర్ టర్టిల్ అని పేరు పెట్టారు. ఇంకా ఇది అప్పటి కాలంలో బ్రతికిన జెల్లీ ఫిషెస్ ని, క్రస్టేషియన్స్ ని తింటూ బ్రతికేది. దీని యొక్క ఫాసిల్స్ ని మొదటిసారిగా 1985లో సౌత్ డకోటాలో తల లేకుండా మొండెం వరకు మాత్రమే దొరికింది. మళ్ళీ 1997లో తల కూడా దొరికి దాని పూర్తి రూపం ఈ విధంగా బయటకొచ్చింది. ఒటాహార్ప్టర్, వెలోసిరాప్టర్ డైనోసార్ అనేది ఎంతటి పవర్ఫుల్ డైనోసారో మనకి తెలుసు. దానికి కజిన్సే ఈ డైనోసార్. నార్త్ అమెరికాలో 129 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన ఈ డైనోసార్లు ఏకంగా 20 అడుగుల పొడవు అలానే 1000 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. వీటికి చిన్నపాటి రెక్కల్లా ఉంటాయి కానీ వాటి సహాయంతో ఇది ఎగరలేదు. కాకపోతే ఏదైనా ప్రెడేటర్ కనిపించినప్పుడు ఇంత ఎత్తు వరకు పైకి గాల్లోకి ఎగిరి మరీ దానిపై దాడి చేసేంత శక్తి దీనికి ఉంటుంది. అంతేకాదు ఇది కనిపించేంత కూల్గా ఉండే డైనోసార్ మాత్రం అస్సలు కాదు. వీటికంటే పెద్ద జంతువులపై కూడా గంటకి 48 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెడుతూ దీన్ని ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ముఖ్యంగా వీటికున్న పదునైన పళ్ళు అలానే వాటి కాళ్ళకి చేతులకి ఉండే పదునైన గోర్ల సహాయంతోనే వాటి ప్రెడేటర్స్ ని చాలా అంటే చాలా ఘోరంగా చంపి తినేస్తుంటాయి. కేవలం వాటి గోరు యొక్క సైజే 15 ఇంచెస్ వరకు ఉంటుంది. అంతటి బలమైన గోరుతో వాటి ప్రెడేటర్ యొక్క శరీరాన్ని చాలా లోతుకి కోసిపారేస్తుంది. ఇది అప్పటి కాలంలో అంత క్రూరంగా వేటాడిన సైలెంట్ మాన్స్టర్. ఈ యానిమల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. మీకు కూడా ఈ యానిమల్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. దీనికుండే ఆ 2 బలమైన పళ్ళ వల్ల అది మనకి చాలా అంటే చాలా భయంకరమైన క్రూర మృగంగా కనిపిస్తుంది. కేవలం దానికున్న ఆ పళ్ళ సైజు ఒక్కొక్కటే 8 ఇంచెస్ వరకు పొడవు పెరుగుతుంది. ఆ బలమైన పళ్ళని ఏదైనా యానిమల్ లోకి దించిందంటే ఒక 100 కేజీల బరువు ఎంత బరువుగా ఉంటుందో దీని బైటింగ్ పవర్ కూడా అంతే బలంగా ఉంటుంది. అందుకే దీని చేతికి ఏదైనా యానిమల్ చిక్కినా కూడా అది దాదాపు చనిపోవాల్సిందే. ఇది 6 అడుగుల పొడవు ఉంటూ 340 కేజీల బరువును కూడా కలిగి ఉండేది. అంతేకాదు ఈ యానిమల్ 25 లక్షల సంవత్సరాల క్రితం నుంచి 10,000 సంవత్సరాల వరకు ఈ భూమి మీద బ్రతికింది. అంటే ఈ ఆది మానవులు బ్రతికిన కాలంలో కూడా ఇది ఈ భూమి మీద బ్రతికే ఉంది. అందుకే ఇది ఈ మనుషుల దెబ్బకి అలానే ఈ క్లైమేట్ చేంజ్ వలన అంతరించిపోయాయి. వీటి ఫాసిల్స్ ని మొదటిసారి 1842లో బ్రెజిల్లో కనిపెట్టడం అనేది చేశారు.